హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాము ఎడ్యుకేషన్. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇక్కడ మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ టెస్ట్ లేదా డిఎస్సిలో మనకు అడిగింది. సో ఇక్కడ మనము ఈరోజు టాపిక్ ఈ వీడియోలో ఈవీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని కూడా చెప్తారు, లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది ఈ క్వశ్చన్ 120 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 121 నుంచి. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద ఫైబర్ దట్ గివ్స్ పంజెంట్ స్మెల్ ఆన్ బర్నింగ్. సో కాల్చినప్పుడు ఘాటైన వాసన ఇచ్చు దారం. పంజెంట్ అంటే ఘాటుగా ఉండేదన్నమాట. సో మనకు ఘాటుగా స్మెల్ వస్తుంది. ఏది కాలిస్తే మనకు ఘాటుగా వస్తుంది? సిల్క్, కాటన్, వూల్, నైలాన్. పట్టు, నూలు, ఉన్ని లేదా నైలాన్. సో మనకు తెలుసు నైలాన్ కాల్చినప్పుడు మాత్రమే మనకు పంజెంట్ స్మెల్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 4th వన్, నైలాన్. నెక్స్ట్ 122. ద నియరెస్ట్ అట్మాస్ఫియరిక్ లేయర్ ఆన్ ద అర్త్ సర్ఫేస్ ఈస్. ఫస్ట్ వన్ ఏంటి? భూమికి అతి దగ్గరగా గల వాతావరణ పొర. స్ట్రాటోస్ఫియర్, థర్మోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, ఐనోస్ఫియర్. సో స్ట్రాటో ఆవరణం, థర్మో ఆవరణం, ట్రోపో ఆవరణం, ఐనో ఆవరణం. సో మనకు తెలుసు ట్రోపో అని. ఫస్ట్ వన్ స్టార్ట్ అయ్యేది ట్రోపో. సో థర్డ్ వన్ మనకు ట్రోపో స్పియర్ అనమాట. ఇది నియర్ దగ్గరగా ఉండేది. నెక్స్ట్ బిట్ ఏంటి? 123. ద థర్మోమెట్రిక్ సబ్స్టాన్స్ ఇన్ గెలీలియో థర్మోమీటర్ ఈస్. సో గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం. ఫస్ట్ వన్ మెర్క్యూరీ, సెకండ్ వన్ ఆల్కహాల్, నెక్స్ట్ బ్రోమిన్ అండ్ ఎయిర్. పాదరసం, ఆల్కహాల్, బ్రోమిన్, గాలి. సో ఏది గెలీలియో థర్మామీటర్లో థర్మామెట్రిక్ సబ్స్టెన్స్ ఏది యూస్ చేస్తారు అనేది. 123 మనకు తెలుసు ఎయిర్ అనమాట. సో గెలీలియో దాంట్లో గాలిని యూస్ చేస్తారు. 123 గాలి. నెక్స్ట్ 124. ద బల్బ్ దట్ కన్స్యూమ్స్ more electricity among the bulbs with wattages 25 watts and 40 watts, 60 watts and 100 watts. సో 25 watts, 40, 60 మరియు 100 watts వాటేజ్లు గల బల్బుల్లో అధికంగా విద్యుత్ శక్తికి వినియోగించుకున్నది. సో మనకు తెలుసు ఎక్కువ ఏది వాట్స్ ఉంటే అదే యూస్ చేస్తారనమాట. సో అప్పుడు మనకేమొస్తుంది? ఫస్ట్ వన్ 100 watts. సో ఇది మనకు 100 watts. చిన్నది అంటే 25 watts. నెక్స్ట్ వన్ 125 అనమాట. సో 125లో ద సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ ఈజ్. సో ఏంటిది? ద 125 సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్, స్వయం సర్దుబాటు బలం అనేది స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ. సో మనకు తెలుసు సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనమాట. స్థైతిక ఘర్షణ. సో స్టాటిక్ అంటే ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉండడము. సో కాన్స్టెంట్గా ఉండే అది సెల్ఫ్ అడ్జస్టింగ్ చేసుకుంటుంది కాన్స్టెంట్గా. నెక్స్ట్ 126. ద కెమికల్ నేచర్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్ ఈజ్ అసిడిక్, బేసిక్, అట్మాస్ఫియరిక్, న్యూట్రల్. లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం ఆమ్లత్వం, క్షారత్వం, ద్విస్వభావం, తటస్థం. సో న్యూట్రల్ అంటే ఎలాగా ఉండకపోవడం. సో 126 అనమాట. సో కెమికల్ నేచర్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్ మనకు తెలుసు అది బేసిక్ నేచర్ అని. సో ఏంటి? క్షారత్వం అంటారు తెలుగులో. కెమికల్ నేచర్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నీ మెటాలిక్ ఆక్సైడ్స్ బేసిక్, క్షారత్వం. 126 2. దెన్ 127. In a food chain, composers are also called as food chain decomposers. In a food chain, decomposers are also called as producers, primary consumers, and secondary consumers, recyclers. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఇలా కూడా పిలుస్తారు: ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, పునరుత్పత్తిదారులు. మనకు తెలుసు 127 రీసైక్లర్స్ అని. సో పునరుత్పత్తి, డీకంపోజ్ అంటే మళ్ళీ రీసైకిల్ చేస్తారనమాట, అవి రీసైక్లర్స్. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ కుడ్ బి కిల్డ్ బై బాయిలింగ్. దిస్ వాజ్ ప్రొవైడెడ్ బై. సో లజారో
స్పల్లాంజిని, రొనాల్డ్ రాస్, ఎడ్వర్డ్ జెన్నర్, జొనాస్ సాక్. సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు, దీన్ని నిరూపించినవాడు ఎవరు? సో 128 మనకు తెలుసు లజారో స్పల్లాంజిని. సో దట్ ఈస్ ఫస్ట్ వన్. సో స్పల్లాంజిని ఈయన మరిగించడం ద్వారా అంటే వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవుల్ని చంపొచ్చని ఆయన నిరూపించాడు అనమాట. నెక్స్ట్ 120 అయింది. 129 బిట్. The joints between the skull bones are. The joints between the skull bones are. First one, hinge joints, pivotal joints, fixed joints and ball socket joints. So 129 పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు, మడతబందు కీలు, బొంగరపు కీలు, కదలని కీలు, బంతి గిన్నె కీలు. సో 129 మనకు తెలుసు కదలని కీలు, దట్ ఈస్ ఫిక్స్డ్ జాయింట్. సో ఫిక్స్డ్ జాయింట్స్ అనమాట స్కల్ బోన్స్. నెక్స్ట్ 130. Earthworm breathes through its lungs like sacs, whole body surface, trachea, network of respiratory tubes. వానపాము వీని ద్వారా శ్వాసించును. ఊపిరితిత్తులు వంటి సంచులు, శరీర ఉపరితలం మొత్తం, ట్రాకియా శ్వాసనాళాలతో కూడిన వల వంటి నిర్మాణం. సో 130 మనకు తెలుసు హోల్ బాడీ సర్ఫేస్. సో దట్ ఈస్ శరీర ఉపరితలం మొత్తం. సో హోల్ బాడీ సర్ఫేస్లో ఇట్ కెన్ బ్రీత్. సో అది 130th అనమాట. నెక్స్ట్ 131. ఫర్ ఫ్రీ మెడికల్ అండ్ హెల్త్ సజెషన్స్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ అ ఫోన్ నెంబర్. ఇట్ ఈస్ ఉచితంగా వైద్య ఆరోగ్య సలహాలు పొందడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన ఫోన్ నెంబర్ మనకందరికీ తెలుసు, అది 104 అని. సో 104, 131. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ పేర్. మేరీ కోమ్ బాక్సింగ్, మిథాలీ రాజ్ బ్యాడ్మింటన్, సైనా నెహ్వాల్ క్రికెట్, కోనేరు హంపి కబడ్డీ. సరైన జతను గుర్తించుము. సో మనకందరికీ తెలుసు 132 మేరీ కోమ్ బాక్సింగ్ అని. సో మేరీ కోమ్ బాక్సింగ్, సైనా నెహ్వాల్ నాట్, దిస్ ఈజ్ బ్యాడ్మింటన్, అండ్ మిథాలీ రాజ్ క్రికెట్ అండ్ కోనేరు హంపి చెస్. సో ఇవన్నీ మనకు తెలుసు. మేరీ కోమ్ బాక్సింగ్కి సరైన ఇంపార్టెన్స్ ఉంది. నెక్స్ట్ 133. The weapon used by Eskimos to hunt seals is. The weapon used by Eskimos to hunt seals by stones, dagger, harpoon, gun. ఎస్కిమోలు సీల్ జంతువులను వేటడానికి వాడే ఆయుధం రాళ్ళు, డాగరు, హర్పూను, తుపాకీ. సో 133 మనకందరికీ తెలుసు హర్పూన్. సో వాళ్ళు హర్పూన్ని యూజ్ చేస్తారనమాట. 133. నెక్స్ట్ 134. The person responsible for Jallianwala Bagh massacre. General Dyer, Lord Ripon, Lord Curzon, Lord Lytton. Jallianwala Bagh నరమేధ కారకుడు జనరల్ డయ్యర్, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, లార్డ్ లిటన్. సో ఎవరు 134కి? 134 మనకు అందరికీ తెలుసు జనరల్ డయ్యర్ అని. నెక్స్ట్ 135. రివర్ నైల్ జాయిన్స్ ఇన్ దిస్ సీ. అరల్ సీ, కాస్పియన్ సీ, మెడిటేరియన్ సీ అండ్ బ్లాక్ సీ. నైలు నది ఈ సముద్రంలో కలుస్తుంది. అరల్ సముద్రం, కాస్పియన్ సముద్రం, మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం. సో 131 మనకందరికీ తెలుసు మెడిటేరియన్ సీలో కలిసిపోతుంది. సో మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ అరబ్ కంట్రీస్ దగ్గర ఉంటుంది, ఈజిప్ట్ నుంచి వెళ్తుంది అనమాట ఇది. సో ఏ రివరు? నైలు నది. నెక్స్ట్ 136. పేపర్ ఇండస్ట్రీస్ ఆర్ యూజింగ్ దిస్ యాజ్ అ సబ్స్టిట్యూట్ టు బ్యాంబూ. సో బ్యాంబూ బదులు వీటిని యూజ్ చేస్తున్నారు. నీము, సుబాబుల్, జట్రోపా, పైన్. కాగితపు పరిశ్రమలు వెదురుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నది. వేప, సుబాబుల్, జట్రోపా, పైన్. సో 136 మనకు తెలుసు సుబాబుల్ని యూజ్ చేస్తున్నారనమాట. సో బ్యాంబూ బదులు సుబాబుల్ని యూజ్ చేస్తున్నారు పేపర్ ఇండస్ట్రీస్లో. అర్థమవుతుంది కదా? సుబాబుల్ అనేది మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. పేపర్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఈ వర్డ్ మనకి గుర్తుకు రావాలి. 136. నెక్స్ట్ 137. ద పాపులర్ కింగ్ ఇన్ గుప్తాస్ డైనస్టీ. సో గుప్త వంశంలో ప్రసిద్ధి పొందిన రాజు 1 చంద్రగుప్త విక్రమాదిత్య, అశోక, బిందుసార, అజాతశత్రు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు, అశోకుడు, బిందుసారుడు, అజాతశత్రువు. సో 137 మనకందరికీ తెలుసు చంద్రగుప్త విక్రమాదిత్యుడు బాగా ఫేమస్ అనమాట.
పాపులర్ కింగ్ అనమాట ఆయన, చంద్రగుప్త విక్రమాదిత్య. నెక్స్ట్ 138. జనరలీ ద డైరెక్షన్ షోన్ అట్ ద టాప్ ఆఫ్ మ్యాప్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సాధారణంగా మ్యాప్ పైభాగం సూచించేది ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. సో మనకు తెలుసు ఎలా చేస్తామంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో పైన ఏది చూపిస్తున్నారు, నార్త్ చూపిస్తున్నారు కాబట్టి మ్యాప్లో నార్త్. సో టాప్ వన్ ఉత్తరం అనమాట, పైన చూపించేది. బిలో చూపించేది సౌత్. సో బాటమ్ అంటే సౌత్ మనము తీసుకోవాల్సింది, రైట్ సైడ్ అంటే ఈస్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ తీసుకోవాలి. ఇలా మనము చేయాలి. 138. నెక్స్ట్ 139. ద బ్రేవ్ మ్యాన్ హూ రివోల్టెడ్ అగైనెస్ట్ మొఘల్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ మరద కింగ్డమ్. మొఘలులపై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ, సంభాజీ, షహాజీ భోస్లే, సమర్థ రామదాసు. సో 139 మనకందరికీ తెలుసు శివాజీ అని. మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన, మొఘల్స్పై యుద్ధం చేసి శివాజీ అనమాట, ఛత్రపతి శివాజీ. ద లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా, టిబెట్ ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి టిబెట్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి, చోటా నాగ్పూర్ పీఠభూమి. సో 140 మనకందరికీ తెలుసు ఇట్ ఈస్ డెక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి అనమాట. హైదరాబాదు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డెక్కన్ ప్లాట్యూలోనే ఉంటాయి. లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా డెక్కన్ ప్లాట్యూ 140. నెక్స్ట్ 141. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ condensed water vapor falling on earth is known as. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్స్డ్ వాటర్ వేపర్ ఫాలింగ్ ఆన్ ఎర్త్ ఈజ్ నోన్ యాజ్. సో గాల్లోని తేమ వివిధ రూపాల్లో భూమికి చేరుటకు ఇలా పిలుస్తారు: కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, ఎవాపరేషన్, హ్యూమిడిటీ. సో మనం ఏమంటారంటే ద్రవీభవనం, అవపాతం, బాష్పీభవనం, ఆర్ద్రత. సో 141 మనకందరికీ తెలుసు ప్రెసిపిటేషన్. సో 141 ప్రెసిపిటేషన్ అనమాట. ఇలా డిఫరెంట్గా రావడాన్ని అవపాతం అంటారు. నెక్స్ట్ 142. The trees that grow only in very cold climates and have snowfall. ఫస్ట్ వన్, కింది వానలో చల్లగా ఉండే మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు: టేకు, మహాగని, ఏబోని అండ్ కోనిఫెరస్. సో అందరికీ తెలుసు 142 కోనిఫెరస్ అనేసి. కోనిఫెరస్. సో మనకు చల్లగా ఉండే పదార్థాలు, మళ్ళీ మంచు కురిసే ప్రదేశాలు అన్నప్పుడు మనకు కోనిఫెరస్ అనే ట్రీ గుర్తుకు రావాలి, గుర్తుపెట్టుకోండి. So whenever it is cold, that time the plants which will suitably grown. So related to snow and cold conditions, coniferous. 142 coniferous. Then 143. The rate of interest paid to recurring deposits when compared to fixed deposits is always. రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, సమానమా, చాలా ఎక్కువ అనేది అనమాట. సో మోర్ లెస్ ఈక్వల్ టు హై. 143 ఇట్ ఈస్ లెస్, తక్కువ ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు దేనివల్ల ఎక్కువ వస్తుంది? ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల వచ్చే వడ్డీనే ఎక్కువ అనమాట. సో ఇలా క్వశ్చన్ అడగచ్చు వాళ్ళు. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ రికరింగ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ కంటే ఎలా ఉంటుందంటే ఎక్కువ ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సో 144. సో ఖుద్ ఖాస్త్ మీన్స్ సెల్ఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ బై జమీందార్స్, ట్యాక్స్ పెయిడ్ బై ఫార్మర్స్, ట్యాక్స్ పెయిడ్ బై ఎంప్లాయీస్, ట్యాక్స్ లెవియడ్ బై చర్చ్. ఖుద్ ఖాస్త్ అంటే 144 మనకు తెలుసు జమీందారులు సొంతంగా సాగు చేసే భూమి. సో ఖుద్ ఖాస్త్ అంటే ఇదనమాట, సెల్ఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ బై జమీందార్స్. 144. దెన్ 145. ఎక్స్పాండ్ ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ, నార్మల్ న్యూట్రిషన్ ప్రొడక్టివిటీ, నెట్ నేషనల్ ప్రొసీజర్, నార్మల్ న్యూట్రిషన్ ప్రాసెస్. ఎన్ఎన్పిని విస్తరించండి. సో ఇవే అనమాట: నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ, నార్మల్ న్యూట్రిషన్ ప్రొడక్టివిటీ, నెట్ నేషనల్ ప్రొసీజర్, నార్మల్ న్యూట్రిషన్ ప్రాసెస్. సో హియర్ 145లో మనకు తెలుసు నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ ఫస్ట్ వన్ తీసుకోవాలి. సో నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ. సో 146. అఫెక్టివ్ డొమైన్ ఈజ్ రిలేటెడ్ టు బాడీ, కాన్షియస్నెస్, హార్ట్, బ్రెయిన్. భావావేశ రంగం దీనికి సంబంధించింది. శరీరం, స్పృహ, హృదయం, మెదడు. సో 146 మనకందరికీ తెలుసు ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్,
హృదయంకి సంబంధించింది అనమాట. అఫెక్టివ్ డొమైన్ ఇస్ రిలేటెడ్ టు హార్ట్. సో 146 అయిపోయింది. 147. వాట్ ఈజ్ 147? ద కరికులం షుడ్ పొసెస్ దిస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. కరికులం ఈ లక్షణం కలిగి ఉండాలి. రిజిడిటీ, ఎలాస్టిసిటీ, లిమిటెడ్నెస్ అండ్ లిమిటెడ్నెస్. అనమ్యత, స్థితిస్థాపకత, పరిమితత్వం, అపరిమితత్వం. సో 147 మనకు అందరికీ తెలుసు, ఎలాస్టిసిటీ. సో సెకండ్ వన్ అనమాట. స్థితి స్థాపకత. సో ఎలాస్టిసిటీ అంటే కరికులం షుడ్ బి మారుతూ ఉండాలి అకార్డింగ్ టు ఎలాస్టిసిటీ, అంటే ఫ్లక్చుయేషన్స్ ఉండడం అనమాట. ఏదైనా సరిపోకపోతే అలా మనం కరెక్ట్ చేసుకోవడం, ఎలాస్టిసిటీ. నెక్స్ట్ ద హైయెస్ట్. 147 అయిపోయింది. 148. ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ దిస్ సెన్స్ ఆర్గాన్ ఆఫ్ అవర్ బాడీ. యువర్ నోస్, ఐ, స్కిన్. అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది. చెవి, ముక్కు, కన్ను, చర్మం. సో అభ్యసనం అనేది దేని ద్వారా జరుగుతుంది? 148 మనకు అందరికీ తెలుసు, కళ్ళ ద్వారా అనమాట, ఐ. సో కన్ను చూస్తేనే, కళ్ళల్లో చూస్తేనే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో 148 అయిపోయింది. దెన్ 149. A project is a unit of activity in which peoples are made responsible for planning and purposing. This definition is given by W.H. Kilpatrick, Ballard and J.A. Stevenson Parker. వ్యూహరచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన. ఇది వీరి యొక్క నిర్వచనం. W.H. కిల్పాట్రిక్, బెల్లార్డ్, J.A. స్టీవెన్సన్, పార్కర్. సో పార్కర్ యొక్క ఇదనమాట. సో పార్కర్. నెక్స్ట్ క్వాలిటేటివ్ అసెస్మెంట్ టూల్ అమాంగ్ ద ఫాలోయింగ్: డేటా అనాలైసిస్, సర్వే, బయోగ్రఫీ అండ్ రేటింగ్ స్కేల్. కింది వానిలో గుణాత్మక మదింపు సాధనం: దత్తాంశ విశ్లేషణ, సర్వే, జీవిత చరిత్ర, రేటింగ్ స్కేల్ నిర్ధారణ, మాపని. సో రేటింగ్ స్కేల్ అనమాట. ఫోర్త్ వన్. క్వాలిటేటివ్ అసెస్మెంట్ అంటే రేటింగ్ ఇస్తారు. సో ఇది మన ఈవీఎస్. ఇలాగే మనం అన్ని సబ్జెక్టులు, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాము. చూసి చక్కగా నేర్చుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.